వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 6.3లో క్వశ్చన్ నెంబర్ 6 అనేది చేయబోతున్నాం. క్వశ్చన్ చూద్దాం. ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఫైండ్ ది స్మాలెస్ట్ హోల్ నంబర్ బై విచ్ ఇట్ షుడ్ బి డివైడెడ్ సో యాజ్ టు గెట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్. ఇక్కడ ఒక 6 బిట్స్ అనేవి అంటే 6 ప్రాబ్లమ్స్ అని ఇవ్వడం జరిగింది. 6 నెంబర్స్ అని చెప్పొచ్చు. ఇవి ఈ ఇచ్చినటువంటి నెంబర్స్ అయితే మట్టుకు ఇండివిజువల్గా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయితే కాదు. కాకపోతే ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవ్వాలి అంటే మనం కొన్ని నెంబర్లతో డివైడ్ చేయాల్సి ఉంటుంది. డివిజన్ చేయడం ద్వారా వాటి పర్ఫెక్ట్ స్క్వేర్గా మనం మార్చొచ్చు. ఆ డివిజన్ చేసి నెంబర్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎటువంటి స్మాలెస్ట్ హోల్ నెంబర్తో మనం మల్టిప్లై చేయడం ద్వారా ఈ ఇచ్చినటువంటి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ అవుతాయి. ఓకే అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దాంతో ఆగిపోకుండా ఆల్సో ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది స్క్వేర్ నెంబర్ సో అబ్టైన్డ్. సో దీన్ని మనం ఒక ప్రాసెస్ అంటూ చేసి ఒక స్మాలెస్ట్ నెంబర్తో డివైడ్ చేయాలని చెప్తాం కదా. అలా చేయడం ద్వారా మనకి ఈ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్గా మారుతుంది. ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క స్క్వేర్ రూట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మనం చేయడం ద్వారా దీన్ని మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇందులో ఇచ్చినటువంటి ఫస్ట్ బిట్లో ఇచ్చినటువంటి నెంబర్ 252. సో ఫస్ట్ మనం 252తో ఈ ప్రాబ్లం మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ 252 తీసుకుని మనకి క్వశ్చన్లో కనుక ఎప్పుడైనా మల్టిప్లైడ్ ఆర్ డివైడెడ్ అని అడిగితే మట్టుకు మనం ఫాలో అవ్వాల్సిన మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ యొక్క 252కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి దీన్ని మనం 2తో డివైడ్ చేయొచ్చు. 2తో చేయడం వల్ల 2 12 = 24. ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అంటే 12 అవుతుంది. సో 2 6 = 12. ఇది మళ్ళీ ఈవెన్ నెంబర్ కదా. సో 2తో చేయొచ్చు. 2 6 = 2 3 = ఇది ఆడ్ నెంబర్. ఇంకా 2తో అయితే మన వర్కౌట్ అవ్వదు. 2తో డివిజిబుల్ అవ్వదు. పోనీ 3తో అవుతుందో చూడాలంటే ఇవి యాడ్ చేసి చూడాలి. 3 + 6 9. 9 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. 3 2 = 3 1 = ఇక్కడ నుంచి మనకి ఈజీగా తెలుసు ఇది థర్డ్ టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. 3 7 = ఓకే. 7 ప్రైమ్ నెంబర్ కాదు. ఇక్కడతో మనం ఇది ఇంకా ఆపేయచ్చు. ఈ ప్రాసెస్ ఆపేయచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ యొక్క 252ని వీటి యొక్క ప్రొడక్ట్గా రాద్దాం. 2 × 2 2 స్క్వేర్ ఇంటూ 3 × 3 3 స్క్వేర్ ఇంటూ 7 ఒక్కటే ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2 అనేది 2 స్క్వేర్ అంటే 2 అక్కర్స్ ఇన్ ప్రైమ్ నెంబర్ పెయిర్. 2కేమో పెయిర్ అయితే ఉంది. 3 ఆల్సో అక్కర్స్ ఇన్ పెయిర్. 3 కూడా పెయిర్ ఉంది. కానీ 7కి అయితే పెయిర్ లేదు. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే దేంతో డివైడ్ చేయాలి? ఏదైతే పెయిర్లో లేదో దాంతో డివైడ్ చేయాలి. దాంతో డివైడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ 7 అనేది పేరు లేదు కదా. 7తో డివైడ్ చేయడం వల్ల ఈ 7 7 క్యాన్సిల్ అయిపోయి పెయిర్లో నంబర్స్ మాత్రమే ఉంటాయి. సో అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం రాద్దాం అంటే హియర్ 7 డస్ నాట్ హ్యావ్ ఎ పెయిర్. సో 252 should be divided by 7. ఓకే. ఇప్పుడు ఇది మనం డివైడ్ చేసి చూద్దాం. ఇది ప్రీవియస్ ప్రాబ్లం అంటే 5th ప్రాబ్లం వీడియో చేయడం జరిగింది. అది అబ్జర్వ్ చేసినట్లయితే రెండింటిలో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే అక్కడ క్వశ్చన్లో మల్టిప్లైడ్ అంటే ఇక్కడ డివైడెడ్ ఉంటుంది, అంతే తేడా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ యొక్క ప్రాసెస్ అనేది మారుతుంది దానికి దీనికి. అంటే ఆ 5th ప్రాబ్లంకి 6th ప్రాబ్లం కూడా. సో ఇక్కడ న్యూ స్క్వేర్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది 7తో డివైడ్ చేసిన తర్వాత. ఓకే. సో న్యూ స్క్వేర్ నెంబర్ ఎంత అవుతుంది? ఆల్రెడీ ఉన్నటువంటి నెంబర్ అంతా 252. ఈ 252ని మనం 7తో డివైడ్ చేయడం ద్వారా బై 7 డివైడెడ్ బై 7 చేయడం ద్వారా మనకు ఒక న్యూ స్క్వేర్ నెంబర్ అనేది వస్తుంది. ఎంత అవుతుంది? అది 7తో డివైడ్ చేసి చూద్దాం. 7 3 =
21, 4 క్యారీ ఫార్వర్డ్ 42, 7 6 జార్ 42. సో 36 వచ్చింది. అంటే 252 అనే నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోయినప్పటికీ దాన్ని 7తో డివైడ్ చేయడం వల్ల 36 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ 36 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అయిన తర్వాత దాని యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఈ యొక్క 36 స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఇది మనకు జనరల్గా తెలుసు. ఎలా అంటే 36 అనే విషయం మనకు తెలుసు, కానీ ఒక ప్రాసెస్ ప్రకారం చేద్దాం. ఇక్కడ చిన్న నెంబర్ కాబట్టి స్మాల్ నెంబర్ కాబట్టి తెలుసుకుంది. అవే ముందు బిగ్ నెంబర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం 36 ఏం చేద్దాం అంటే మళ్ళీ రాద్దాం. 252 ఓకే డివైడెడ్ బై 7 రైట్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 252 అంటే ముందు మనకు తెలిసి వాల్యూస్ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 7 డివైడెడ్ బై దిస్ 7. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ని ఏం చేద్దాం అంటే స్ప్లిట్ చేద్దాం. ఈ 2 స్క్వేర్కి 3 స్క్వేర్కి స్ప్లిట్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది 7 క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు మన మిగిలిన నెంబర్స్ ఏంటి ఇంకా 2 ఇంటూ 3 2 3s are 6. సో దీంతో మన ప్రాబ్లం అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడ మనం డివైడ్ చేయాల్సినటువంటి స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏమో 7, డివైడ్ చేయగా మనకు వచ్చినటువంటి స్క్వేర్ నెంబర్ 36, దాని యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చినటువంటి ఆన్సర్ 6. సో ఇప్పుడు మనం సెకండ్ బిట్ చూద్దాం. ఈ యొక్క సెకండ్ బిట్ చూసినట్టయితే 2925 సింపుల్గా 2925 ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2925 ఇది ఎలాగో ఆడ్ నెంబర్గా 2తో అయితే మనం ట్రై చేయడానికి అయితే అవ్వదు. సో 3తో చేసి చూద్దాం. 3తో చేయాలంటే ఈ యొక్క టోటల్ చూడాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 5 + 2 7, 7 + 6 7 + 9 16, 16 + 2 18. సో 3తో అయితే డివిజిబుల్ అవుతుంది 18. సో ఇది కూడా అవుతుంది. 3 9 జార్ 27, ఇక 2 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది 22, అంటే 3 7 జార్ 21 15 అవుతుంది. 3 5 జార్ ఓకే. ఇప్పుడు మళ్ళీ 9 + 7 16, 16 + 5 21, 21 3తో అవుతుంది. డీ నెంబర్ కూడా 3తో అవుతుంది. 3 3s are 9, 3 25s are 75. ఇప్పుడు ఇది 3 + 2 5, 5 + 5 10, ఇంకా 3తో అయితే అవ్వదు. ఎందుకంటే 10 అని 3తో డివిజిబుల్ కాదు కాబట్టి 325 కూడా కాదు. మనకి ఎండింగ్ 5 కదా ఉంది. సో దీన్ని 5తో డివిజిబుల్ చేయొచ్చు. 5తో అయితే అవుతుంది. ఇది 5 6 జార్ 30, 2 క్యారీ ఫార్వర్డ్ 25, అంటే 5 5 జార్ 25, అంటే 5 65 జార్ 325. ఇది మళ్ళీ 5తో చేయొచ్చు. 5 13 జార్ 65, 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడితో మనం ఈ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రం అయితే ఇంకా ఆపేయచ్చు. ఇప్పుడు దీన్ని మనం నోట్ చేసుకుందాం. ఈ యొక్క 2925 ఏమని రాయొచ్చు చూసుకుంటే 3 × 3 3 స్క్వేర్ ఇంటూ 5 × 5 5 స్క్వేర్ ఇంటూ 13 ఓన్లీ 1 టైం ఉంది. ఓన్లీ 1 టైం మాత్రం రాద్దాం. సో క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ హియర్ 13 డజంట్ హ్యావ్ ఎ పెయిర్. సో 2925 షుడ్ బి డివైడెడ్ బై 13. ఇప్పుడు దీన్ని మనం 13తో డివైడ్ చేయడం ద్వారా వచ్చినటువంటి న్యూ స్క్వేర్ నెంబర్ ఏంటంటే ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 2925 డివైడెడ్ బై 13. సో దీన్ని మనం 13తో డివైడ్ చేద్దాం. డివైడ్ చేయడం వల్ల 13 2 జార్ 26, అంటే ఇక్కడ 3 అని క్యారీ ఫార్వర్డ్ అవుతుంది 32 అవుతుంది. మళ్ళీ 13 2 జార్ 26, అంటే ఇక్కడ మనకి 6 5 65 వస్తుంది. సో 13 5 జార్ మొత్తం ఏమన్నా 225 అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి 225 మళ్ళీ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ అండర్ రూట్ 225
ఈ యొక్క 225 బిఫోర్ స్టెప్ రాద్దాం. 2925 డివైడెడ్ బై 13, రైట్. సో దీని యొక్క స్క్వేర్ రూట్ మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఆల్రెడీ 2925 ఇక్కడ మనం రాసి ఉంచాం. 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 13. 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 13 డివైడెడ్ బై దిస్ 13. 13 క్యాన్సిల్ అయ్యాయి. మనం ఏం చేద్దాం ఇప్పుడు, ఈ స్క్వేర్ రూట్ని స్ప్లిట్ చేసేద్దాం. 3 స్క్వేర్కి 5 స్క్వేర్కి. సో ఇప్పుడు స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సిల్, స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సిల్. సో దట్ మన మిగిలిన నెంబర్లు ఏంటి, 3 ఇంటూ 5. 3 5s are 15. సో ఇప్పుడు ఈ యొక్క ప్రాబ్లం మన కంక్లూజన్ చూసినట్లయితే 2925 నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి దాన్ని మనం 13తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో 13తో డివైడ్ చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి న్యూ నెంబర్ 225. దాని యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి స్క్వేర్ రూట్ కూడా ఫైండ్ అవుట్ చేయమని అడిగారు కాబట్టి 225 స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనకు వచ్చిన ఆన్సర్ 15. సో దీంతో మనకి సెకండ్ బిట్ అనేది పూర్తయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel, and please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.